వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ హెల్దీ కదా, మనం కూడా ట్రై చేద్దామని గ్రోసరీస్ కి వెళ్ళినప్పుడు 1 కేజీ రైస్ తీసుకున్నాను. కానీ వీటితో అన్నం వండితే అలా వండామా ఇలా తిన్నామా అన్నట్లుంటే తప్ప అన్నం చల్లారిందంటే గట్టిగా అవుతుంది. అందుకే అన్నం కాకుండా వీటితో ఇంకేదైనా వెరైటీగా ట్రై చేద్దామని ఆలోచించి దోశ చేయడానికి డిసైడ్ అయ్యాను. దోశ టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకొని కడిగి నానబెట్టాను. వీటిలోనే 10 మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును కూడా వేశాను. 5-6 గంటలు ఇవన్నీ బాగా నానిన తర్వాత నార్మల్ గా దోశ పిండిని ఎలా చేస్తామో అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓవర్ నైట్ ఫర్మెంట్ అయ్యాక నెక్స్ట్ డే దోశలు వేశాను. ఇది పాలిష్డ్ రైస్ తో చేసిన పిండి లాగా 3-4 డేస్ ఉండదు. 2 డేస్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పాలిష్డ్ రైస్ తో చేసిన దోశలు అంత టేస్టీగా ఏం లేదు. ఎంతైనా హెల్దీ ఫుడ్ టేస్టీగా ఉండదు కదా, 7 out of 10 ఇవ్వచ్చు. బ్రౌన్ రైస్ తో మీకు తెలిసిన రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.